ప్రేమతో పైకి రావాలని ప్రభుత్వం ఆనందిస్తున్నాం. అందువల్ల సభలు గుడిపోతున్నాయి. మంచి దేవుడికి బయటకు ఆమె సమయంలో మనం అందరూ లేచి నిలబడదాం. పాస్టర్ గారు మనల్ని ఆరాధన నడిపిస్తారు. మనమందరూ లేచి నిలబడదాం. యేసయ్య ఈ దినం మనందరినీ బ్రతికించినందుకు ప్రతి ఒక్కరు దేవునికి థ్యాంక్స్ చెప్దామమ్మా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. రక్షకుడా, విమోచకుడు అయిన దేవా మీకే స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తోత్రములు. కృప చూపుతున్న దేవా మీకే స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. దేవాది దేవా మీకు స్తోత్రములు నాయన. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మీ కృపా బాహుళ్య చొప్పున మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా ఈ యొక్క ఉదయకాల సమయం ఉంది నా తండ్రి, మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతకై మీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రములు నాయన. ఆకాశము సింహాసన భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా నా తండ్రి, దేవుడు నా తండ్రి, మమ్మల్ని అందరినీ నా ప్రభు మీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఉన్నాము అంటే అది దేవుని కృప. మనం నిలిచి ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప. మనకేదైనా ఉన్నది అంటే అది దేవుని కృప. మనకున్నవన్నీ ఆయనయే, ప్రతి ఒక్కటి ఆయనదే. ఈ లోకంలో కొంతకాలం పరదేశులుగా ఉండడానికి మనల్ని నడిపించాడు. ఈ పరదేశంలో ఉండడానికి ఎందుకు నడిపించాడంటే ఆయన మహిమార్థమై ఉండాలని బిడ్డలను అనేక మందిని రక్షణలో నడిపిస్తున్నాడు. మనమేం చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుని పూర్తిగా సమర్పించుకుంటున్నామా? కొంతే సమర్పించుకుంటున్నామా? మన జీవితంలో మన పుట్టిన కాడి నుంచి, యేసయ్య నమ్ముకున్న కాడి నుంచి ఎన్ని దేవుడు మేలులు చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కష్టంలోను, వ్యాధులలోను, వేదనలోను, కన్నీటిలోను యేసయ్య మనం నడిపించే దేవుడై ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. చెయ్యి విడవని దేవుడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. సమస్తం ఆయనే మీకు తోడై, మనకు తోడై ఉన్నాడు ప్రభు. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. అయ్యా ఈ సమయంలో నా ప్రభా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి, అయ్యా నాతో కలిపి అందరూ కలిసి నా తండ్రి మిమ్మల్ని ఆరాధన చేయడానికి ఇచ్చిన ధన్యతగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. దేవ ఆరాధనకు పాత్రుడా మీకు స్తోత్రంలో. ఆరాధనలో స్వస్థత ఉందన్నావు నాయన. ఆరాధనలో సాతాను పారిపోతుందన్నావు ప్రభా. ఆరాధన ఏక మనసు కలిగి చేసిన ప్రార్థనకి సాతాను ఓడిపోవునుగా నా తండ్రి మీ స్తోత్రంలో. ఇక్కడున్న అందరికీ ఏకాత్మను వారి మనస్సుతో నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం దయచేయండి. మా ముందు ఏమీ కనపట్లేదు ప్రభా. మీ సిలువ, మీ యొక్క త్యాగం మాత్రమే మేము ముందు పెట్టుకోవడానికి సహాయం దయచే. మీరు తప్ప మాకెవరు కనపడట్లేదు నాయన. మా పక్కన వాళ్ళు, ఎదురు వాళ్ళు ఎవ్వరూ కనపడట్లేదు ప్రభా. మిమ్మల్ని నా తండ్రి నా జీవితంలో, మా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసావు తండ్రి, ఎన్ని కార్యాలు చేసావు ప్రభా. కృంగిన వేళ లేవనెత్తావు కదయ్యా. అయ్యా ఒంటరిగా నాకెవరూ లేరని ఏడుస్తున్నప్పుడు నేనున్నాను అని చెప్పావు కదా నా తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకంలో అనేక మంది క్షమాపణ చెప్పట్లేదు నాయన. క్షమించే గుణం లేదు ప్రభు. మీరైతే నా తండ్రి మేమే తప్పులు చేస్తున్నప్పటికీ నా ప్రభు ప్రతి క్షణము క్షమిస్తూ 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 మమ్మల్ని ఆదరిస్తున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. మేము అవి కావాలి ఈ కావాలని దాచిపెట్టుకుంటున్నాం, కానీ అసలు నాకున్నదంతా నీవే నా ప్రభువా. నాకున్నదంతా నీవే నాయనా. సమస్తం నీదే నా ప్రభా. నీ చిత్తమే. మీ ఈరోజు బ్రతుకున్నామంటే మీ చిత్తమే. ఈరోజు జీవంగా ఉన్నామంటే మీ చిత్తమే. ఈరోజు నిలబడ్డ శక్తి మీరిచ్చిందే నా ప్రభా.
థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన, సర్వోన్నత స్తోత్రములు తండ్రి. తల్లి గర్భంలో రూపించింది ఆయనే, పిండముగా ఉన్నప్పుడు ఏర్పరిచింది ఆయనే. అనాదిగా ఆ సమయంలో అనాదిగా, అందుకే మనం డెలివరీ అయిన తర్వాత, మనం బిడ్డగా బయటకు వచ్చిన తర్వాత మనం ఒంటరిగా అక్కడ ఉంటాము. ఆ సమయంలో కూడా దేవుడు మనం రక్షించినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. నాకున్నదంతా నీవే నీవే, మనస్ఫూర్తిగా నా ప్రాణ ప్రియుడా నీవే యేసయ్యా. మనకేమున్నప్పుడు అదంతా నీదే కదయ్యా. మనందరం మనసులో రాని వాళ్ళు ఒక్కసారి, అవును ప్రభా నాకున్నదంతా నీదే నాయన, నా ప్రాణ ప్రియుడా అంతా నీదే నా ప్రభువా. మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. అటు ఇటు చూడకండి, మీ ముందు యేసయ్య ఉన్నాడు, మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ముట్టాలని చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని తాకాలని ఎదురు చూస్తున్నాడు, మీ యొక్క మొర ఆలకించాలని ఎదురు చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. నాకున్నదంతా నీవే నీవే, నా ప్రాణహితుడా నీవే నీవే, నాకున్నదంతా నీవే నీవే, నా ప్రాణహితుడా నీవే నీవే, నా దుర్గమా నా శైలమా నీవే నీవే, నా కేడమా నా సర్వమా నీవే నీవే, నా దుర్గమా నా శైలమా నీవే నీవే, నా కేడమా నా సర్వమా నీవే నీవే, నీవే యేసు నీవే యేసు. మనస్ఫూర్తిగా నీవే యేసు నీవే యేసు నీవే యేసు నీవే యేసు నీవే యేసు. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా హృదయాంతరంగంలో నుంచి దేవా ఈరోజు నేను ఉన్నానంటే నీవే కారణమయ్యా. నీవే యేసు నీవే యేసు నీవే యేసు నీవే యేసు. తల్లి గర్భమున రూపించింది నీవే నీవే, పిండముగా నన్ను ఏర్పరచింది నీవే నీవే. తల్లి గర్భమున రూపించింది, పిండముగా నన్ను ఏర్పరచినది అందరూ నీవే నీవే. తల్లి గర్భమున రూపించింది, పిండముగా నన్ను ఏర్పరచినది, అనాదిగా నన్ను చూసింది నీవే నీవే, అనాదిగా నన్ను చూసింది నీవే నీవే. రక్తములో పొర్లుచుండగా బ్రతుకమన్నది నీవే. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ రక్తంతో ఉంటుంది. రక్తములో పొర్లుచుండగా బ్రతుకమన్నది నీవే. ప్రియమైన దేవుని బిడ్డ,
మనం అందరూ మన తల్లిదండ్రులు తల్లి డెలివరీ అవుతున్నప్పుడు మన రక్తంలో కొట్టుకుపోయి అనేక మంది మరణించిన వాళ్ళు డెలివరీ అయిన తర్వాత మనల్ని బ్రతికించాడంటే ఆ టైంలో నువ్వు బ్రతుకు అని చెప్పబట్టే నువ్వు నేను బ్రతుకున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. రక్తములో పొర్లుచుండగా బ్రతుకమన్నది నీవే, నా దుర్గమా నా శైలమా నీవే నీవే, నా కేడమా నా సర్వమా నీవే నీవే. అందరూ నీవే నీవే, నా కేడమా నా సర్వమా నీవే నీవే. అందరూ నీవే యేసు, నీవే యేసు. అందరూ నీవే యేసు, నీవే యేసు, నీవే యేసు. మరలా నీవే. నాకున్నదంతా నీవే నీవే, నా ప్రాణహితుడా నీవే నీవే, నాకున్నదంతా నీవే, నా ప్రాణహితుడా, నా దుర్గమా నా శైలమా, నా కీడమా నా సర్వమా నీవే యేసు, నీవే యేసు. ఆమేన్. నీవే యేసు, నీవే యేసు. ఆయా సమయాల్లో మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనకి వేదనలు వచ్చినప్పుడు, దేవా ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు తెలియట్లేదయ్యా అని ఒక్కొక్కసారి మనము ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాము. నన్ను ఆదుకునేవాళ్ళు లేరా, నన్ను చూసేవాళ్ళు లేరా? ఆ సమయంలో భర్త కానీ తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఎవరు చూడని సమయంలో అలాగే కూర్చుంటే నీ దీన స్థితిని చూసేది ఆయనే. చెప్పటోడి దేవునాన్ని మహిమపరుద్దా. నీ దీన స్థితిలో చూసేది ఆయన ఒక్కడే. మనం అనుకుంటున్నాం నా బతికింతే ఇంకా నేనేం చేయలేను అని అనుకున్నప్పుడు చితికిన బ్రతుకును మార్చేది కూడా మనమందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక 10-15 సంవత్సరాల క్రితం మీరు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు అంటే చితికిన బ్రతుకును మార్చేదెవరు? ఆయనే. దీన స్థితిలో చూసింది నీవే, చితికిన బ్రతుకును మార్చింది. దీన స్థితిలో చూసింది నీవే, చితికిన బ్రతుకును మార్చింది. అందరిలో హెచ్చించింది నీవే నీవే. అందరూ అనుకునేవాళ్ళు వీళ్ళ జీవితాలు ఇంతే, ఇంకా బాగుపడవు, నా జీవితం ఇంతేనా అని మనం అనుకుంటాం. చుట్టుపక్కల వాళ్ళు అంటారు, బంధువులు అంటారు, స్నేహితులు అంటారు, అందరూ అంటారు ఇంతకాలం చూస్తున్నాను వీళ్ళ జీవితాలు మారవా. కానీ మార్చే దేవుడు మన యేసయ్యా. నువ్వు దీన మనసు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నావో ఆ స్థితిని హెచ్చించేది యేసయ్యా. అందరిలో హెచ్చించి ఈ దినమన నిన్ను దేవుని ఆలయంలో కూర్చోబెట్టింది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్. దేన స్థితిలో చూసిన దేవా మీకు స్తోత్రములు నాయన. చితికిన బ్రతుకును మార్చిన దేవా స్తోత్రములు ప్రభువా. అయ్యా నా తండ్రి మీకే స్తోత్రములు నా తండ్రి.
అందరిలో మమ్మల్ని హెచ్చించిన దేవా మీకే స్తోత్రములు నాయన. ఉన్నత స్థితిని నిలిపిన దేవా మీకే స్తోత్రములు నా తండ్రి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములు నా తండ్రి. దేవాది దేవా మీకే స్తోత్రములు నాయన. మహిమ పూర్ణుడా మీకే స్తోత్రములు నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. అన్బిన్ పరలోక పితావే, యేసు రాను బట్టి మీ పాసన్నిధికి వస్తున్నానయ్యా. మీరు దీవించిన దినమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నది మీ స్తోత్రాలు. వాక్యోపదేశంలో కూడా నాతోనూ మాట్లాడమని, మీకు ఒకటిలో భద్రపరచుకోమని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నతమైన నా తండ్రి మీ మార్గంలో ప్రభా మేమందరము మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నారేమో నా తండ్రి. ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం దయచేయండి అని అడిగే మనసును దయచేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు ఆశ్చర్యరీతిగా దేవుని యొక్క సేవకుల్ని మన మధ్యకు నడిపించారు. పాస్టర్ వరప్రసాద్ అయ్య గారు అండమాన్లో దేవుని యొక్క సేవను జరిగిస్తూ ఉన్నారు, పోర్ట్ బ్లేయర్లో. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని యొక్క సేవకులు మనకి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విని మన గుడ్డల్లో భద్రం చేసుకొని దేవుని యొక్క రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ తెలిసిన మాట మత్తయి సువార్త 7:7. ఏంటి చెప్పండి, చూడకుండా చెప్పాలి. ఎవరు చెప్పారు? ఓ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అందరూ చెబుదాం, అడుగుడి ఇయ్యబడను. ఈ యొక్క వాక్యంలో ఇద్దరు కనపడుతున్నారు. అడిగేవాళ్ళు కనపడుతున్నారు, ఇచ్చేవాళ్ళు కనపడుతున్నారు. ఏమే అడిగేది ఎవరు? నేను లేదా మనం. ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మన దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఇచ్చే దేవుడు అండి. గర్భఫలాన్ని ఇచ్చేది ఆయనే. మనకి నిజంగా దేవుడు ఇచ్చినే కనుక మనం లెక్కగడితే ఆశ్చర్యపోతామండి. మన దేవుడు ఇచ్చే దేవుడు. అడిగితే ఇస్తాడు, అడగపోయినా కూడా కొన్ని ఇస్తాడు. కానీ కొన్ని అడిగితేనే ఇస్తాడు, ఎందుకని ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మీరు మీ పిల్లలు అడగకుండానే మీరు కొన్ని చేస్తారు, కొన్ని అడిగితేనే చేస్తారు. చూస్తారు, వీడికి యూనిఫామ్ చినిగిపోయింది, షూ చినిగిపోయింది, బ్యాగ్ కూడా చినిగిపోయింది, కొత్తది కొనాలి, వచ్చే సంవత్సరం వీటికి స్కూల్కి, అలా అడగకుండానే కొంటారు. కొన్ని వాడు అమ్మా నాకు కొనుక్కోవడానికి ఇంటర్వెల్కి ఏమైనా డబ్బులు ఇవ్వమా అని అడిగితేనే ఇస్తారు కొన్ని. అలాగే మన దేవుడు కూడా అడగకుండానే మనకు కొన్ని ఇస్తారు, అడిగిన తర్వాత కొన్ని ఇస్తారు. సూర్యుడిని, చంద్రుణ్ణి, వర్షాన్ని, గాలిని, మంచుని, వీటన్నిటిని అడగకుండానే దేవుడు మనకి ఇస్తున్నాడు. కొన్ని మనం ప్రార్థనలో అడగడం ద్వారా ఆయన మనకి ఇస్తున్నాడు. ఆయన మనకి ఇచ్చే దేవుడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ ఇచ్చే దేవుడు అనేకమైనవి మనకి ఇస్తున్నాడు. రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, పశ్చాత్తాపం ఇచ్చాడు, చూడండి సంఘం ఇచ్చారు, సేవకుడిని ఇచ్చాడు, పాటలు, వాగ్దానాలు, వరాలు, ఫలాలు ఇచ్చాడు. అన్నీ మనకి బైబిల్ గ్రంథం నుంచి దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు కదా. బయట ఎన్ని ఇస్తాడో చెప్పాను. బయట గాలి, నీరు, వాతావరణం, మంచు, వర్షం అన్నీ ఉచితంగా. మన ఇంట్లో చూడండి, కరెంట్ ఇస్తారా? గవర్నమెంట్ బిల్లు ఇస్తుంది. నీళ్ళు ఇస్తుందా? బిల్లు ఇస్తుంది. మా దేవుడు వర్షాన్ని ఇచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తున్నాడు. గాలి ఇస్తున్నాడు, ఎంత ఫ్రీగా ఇస్తున్నాడు. వెలిగిస్తున్నాడు, ఎంత ఫ్రీగా ఇస్తున్నాడు. అన్నీ దేవుడు ఏది ఇచ్చినా ఉచితంగా ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆయన ఇచ్చే దేవుడు, ఉచితంగా ఇచ్చేటువంటి దేవుడు. రక్షణ మనం కొనుక్కోగలమా? కొనుక్కోలేము అసలు, అంత విలువైంది. రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, సంఘ సహవాసం, ఐక్యత అన్నిటిని మనకు ఉచితంగా ఇచ్చారు. మన శరీరంలో చూసుకుంటే ఎన్ని అవయవాలు ఇచ్చారు, తల మొదలుకొని కాళ్ళ వరకు. పై కనబడే కొన్ని, కన్ను, ముక్కు, నోరు, కాళ్ళు, మర్మావయాలు కొన్ని, లోపల కనబడినటువంటి మళ్ళీ స్కిన్, చర్మం వేసి మళ్ళీ లోపల కొన్ని, కిడ్నీ, లివర్, మాంసము, ఎముకలు, రక్తము, ఊపిరితిత్తులు, గుండె, వీటన్నిటిని లోపల పెట్టి ఉంచారు. ఎన్ని మనకు ప్రాణం ఇచ్చారు. మన ముక్కులోంచి గాలి వస్తుంది, గాలి లేదంటే అవుట్. బయట వస్తే గాలి వస్తుంది, ఆ గాలి, ఇక్కడ ఒక గాలి వస్తుంది, ఈ గాలి, ముక్కు దగ్గర నుంచి ఒక గాలి వస్తుంది. ఈ 3 గాలులకి ఏంటి తేడా? బయట చెట్టు ఊగుతుంది, గాలి వస్తుంది, ఫ్యాన్ కింద ఉన్న ఆ గాలి వస్తుంది. ముక్కులో నుంచి వచ్చే గాలి ఏంటి? ఎన్ని పెట్టాడు ప్రేమ, ఎన్ని ఇచ్చాడు మనకు దేవుడు. మనకు కుటుంబాలని, పిల్లల్ని, సంతానాన్ని, భర్తని, భార్యని, బిడ్డల్ని, భూముల్ని, ఆస్తిపాస్తుల్ని, పనుల్ని, ఎన్ని ఇస్తున్నాడు మనకు. ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడిచ్చిన లెక్కలేనివి. అందుకని చెప్పాను, మన దేవుడు ఇచ్చే దేవుడు.
హల్లెలూయా. మన దేవుడు ఇచ్చే దేవుడు. నీకు కావలసినవన్నీ కూడా ఆయన అడగకుండానే ఇచ్చే దేవుడు. ఒకసారి ఇచ్చే దేవుడికి కరములు తట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. చప్పటి కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అటువంటి ఇచ్చే దేవుడు ఇన్ని ఇస్తూ నిన్ను నన్ను కొన్ని అడుగుతున్నాడు. అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇన్ని ఇస్తున్నాడు కదా మనకి. నేను చెప్పాను ఆయన ఏమేమి ఇస్తున్నాడో మనకు చెప్పాను. మళ్ళీ చెప్పాలా ఏమేమి ఇస్తున్నాడు, ఎన్ని ఇస్తున్నాడు కదా. ఇన్ని ఇచ్చే ఆయన మనల్ని కూడా కొన్ని అడుగుతున్నాడు. మనం కూడా ఇద్దామా? దేవుడు మనకి ఉచితంగా గాలిని, వర్షాన్ని, మంచుని, వెలుగుని మనకిస్తున్నారు. అమ్మ నాన్న ఇచ్చారు, గర్భఫలాన్ని ఇచ్చారు, తల్లిదండ్రులను ఇచ్చారు, పనులు ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, స్వస్థత ఇచ్చారు, రక్షణ మారు మనసు ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. ఇన్ని ఇస్తున్నారు మనకి అవయవాలు ఇచ్చారు అని చెప్పాను. ఇన్ని ఇచ్చిన ఆయన మన దగ్గర నుంచి కూడా ఏదైనా కొన్ని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ని ఇస్తున్న ఆయనకి మనం తిరిగి ఏమని ఇవ్వద్దా? అరే నువ్వు నీ పెళ్ళికి వచ్చి వాళ్ళు 100 రూపాయలు పెడితే మళ్ళీ వాళ్ళకి 100 రూపాయలు పెడతావు వెళ్ళి. నీకు ఉంగరం పెడితే ఉంగరం పెడతావు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి. జాకెట్ పసుపు కుంకుమలు ఇస్తే వాళ్ళకి చీర ఇస్తే మళ్ళీ దానికి అయ్యి పెట్టేసి తిరిగిస్తావు. ఇస్తున్నది కాక నువ్వు పెడుతున్నావు. ఇవ్వని వాళ్ళు కూడా ఇస్తున్నావా? ఇవ్వని వాళ్ళు కొన్ని ఇచ్చినా మ్యాక్సిమం అరే మన పెళ్ళిళ్ళకి వాళ్ళు ఏమి ఇచ్చారు చూడండి రా అంటారు. లిస్టులో చూస్తారు కదా. ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నావు కదా, వాళ్ళందరికీ తిరిగిస్తున్నా. నువ్వు దేవుడు నీకు ఇన్ని ఇస్తుంటే నువ్వు దేవుడికి ఇవ్వవా? దేవుడికి కూడా మనం ఇచ్చేవాళ్ళంగా మారుదుముగాక. ఆమేన్. మనం దేవుడికి ఇవ్వాలి. సరే ఏమి ఇవ్వాలి ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా కొన్ని విషయాలు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 23:26. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. దేవుడు మన డబ్బులో, మన ఆస్తిపాస్తులో, మన పిల్లలను అడగడం లేదు. ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఇర్మియా భక్తుడు అంటాడు, చదవద్దు, 17వ అధ్యాయం 9వ వచనములో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చదవద్దు. చెబుతాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, ఘోరమైన వ్యాధి గలది అంటాడు. హృదయం మంచిదా చెడ్డదా? ఆదికాండములో చదవద్దు. 6వ అధ్యాయంలో దేవుడు చెబుతాడు, వీళ్ళ యొక్క తలంపులు, వీళ్ళ హృదయముల ఆలోచనలు కేవలం ఎప్పుడు చెడ్డవే అంటాడు. ఎప్పుడు చెడు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మనుషులు చూడండి, పొద్దున్న లేచిన కానీ రాత్రి పడుకునే వరకు ఎప్పుడు చెడే ఆలోచిస్తూ ఉంటారు. హృదయంలో కీడు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళు బాగుపడకూడదు, వీళ్ళు బాగుపడకూడదు, ఎప్పుడు చెడే ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డరా, హృదయం ఎంత చెడ్డదే. ఆదికాండంలోనే దేవుడు తేల్చేశాడు 6వ అధ్యాయంలోనే. అది బాధేసి ఆయన జలప్రళయాన్ని అనుమతించారు. ఇవి ఇర్మియా గారు చెప్తున్నారు హృదయం చాలా చెడ్డదని. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకి చాలా ఇస్తున్నాడు. ఆయన అన్ని ఇస్తా మనల్ని అడుగుతున్నాడు హృదయాన్ని ఇమ్మని. హృదయం పోనీ ఏదన్నా హృదయం మంచిదా అంటే హృదయం మంచిది కాదు. ఇప్పుడు దేవుడు మంచిది అడుగుతున్నాడా చెడ్డది అడుగుతున్నాడా? చెప్పండి ధైర్యంగా. చెడ్డదాన్ని అడుగుతున్నాడు. చూడండి, దేవుడు మానవుడిని తయారు చేసి మానవుడికి కావలసిన అన్నిటినీ ఇచ్చి అందులో మళ్ళీ అతని శరీరంలో చెడ్డదాన్ని అడుగుతున్నాడు కానీ మంచిది అడగట్లేదు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రేమంతో అనమాట. దేవుడు చూడండి, ఆయనని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే అందరూ మంచిది అడుగుతారు. అందరూ మంచిది అడుగుతారు. కూరగాయలు కొట్టుకెళ్ళావంటే మంచిగా ఎత్తుకుంటావు, ఏది డాగులు తెచ్చుకోవు. ప్రేమను దేవుని పెట్టారు. అయితే దేవుడు నిన్ను నన్ను ఏమడుగుతున్నాడు తెలుసా? మంచిది అడగట్లేదు, చెడ్డదైనటువంటిది, చాలా చెడ్డది. ఇప్పుడు మీరు చదివారు చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో హృదయంలో నుంచి వస్తాయే 13 ఐటమ్స్, 13 రకాల పాపాలు. లెక్కెట్టుకు చూడండి, 13 రకాల పాపాలు. 13 రకాల పాపాలతో నింపబడినటువంటి హృదయాన్ని దేవుడు అంటున్నాడు, కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. అంత చెడ్డదాన్ని ఎందుకు అడుగుతున్నాడు ఆయన? మంచిది కదా ఎవరైనా అడిగేది? మంచి కొడుకునే కదా తల్లి ప్రేమించేది, మంచి కూతురునే కదా తండ్రి ప్రేమించేది, చెడ్డవాళ్ళని కాదుగా ప్రేమించేది. ఏం దేవుడు చెడ్డ హృదయాన్ని అడుగుతున్నాడు? ఎందుకంటే ఆయన దాన్ని సరిచేయాలని, బాగు చేయాలనుకుంటున్నాడు. ప్రేమ అనుకుంటారా? ఆయన చెడ్డదాన్ని బాగు చేయడం కోసం నీ హృదయాన్ని, నా హృదయాన్ని అడుగుతున్నాడు. అది కూడా బాగు చేయడానికే కానీ నీ హృదయాన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి కాదు. కాబట్టి మనం మన దేవుడికి హృదయాన్ని ఇచ్చేవాళ్ళంగా మనం ఉండాలి. దేవుడు మనకు అన్ని ఇస్తుంటే మనం ఏదన్నా కనీసం హృదయం, ఖర్చు లేదండి, ఖర్చు లేనిది మన హృదయాన్ని కనుక ఆయన చేతులు పెట్టామంటే 13 రకాల వ్యాధులతో ఉన్నటువంటిది హృదయంలో. ఇర్మియా చెప్తాడు అసలు చాలా ఘోరమైంది అది. అటువంటి హృదయాన్ని తీసుకెళ్ళి దేవుడి చేతిలో నీ హృదయాన్ని పెట్టావంటే ఆయన దాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ తెరుస్తాడు.
ఆమేన్. రెండోది శుద్ధీకరిస్తాడు, కడుగుతాడు. మూడోది దాని మీద వాక్యం రాస్తాడు. నాలుగోది ఆయన ప్రేమ అందులో ఉంచుతాడు. ఐదోది ఆ హృదయాన్ని కొత్తగా మారుస్తాడు. ఆరోది ఆయన దేవుని భయభక్తులు అందులో పుట్టిస్తాడు. పూర్ణ హృదయంతో మనం ఆయన ఆరాధించే వాళ్ళుగా చేస్తాడు. కాబట్టి బిడ్డ, నీ హృదయాన్ని ఎవరెవరికో ఇవ్వడం కాదు, కానీ దేవునికి మనం ఇచ్చేవాళ్ళంగా ఉందాం. ఈ రోజులు ఎంత చెడ్డ రోజులంటే, ఒక అమ్మాయి ఊరికనే ఒక అబ్బాయికి ఇచ్చేస్తుంది తన హృదయాన్ని. ఒక అబ్బాయి ఊరికనే తన హృదయాన్ని ఒక అమ్మాయికి ఇచ్చేస్తున్నాడు. నా హృదయం ఇచ్చేసాను అంటున్నాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఒక అబ్బాయికి ఇస్తావా? దేవుడికి ఇవ్వాల్సినటువంటి హృదయాన్ని ఒక అమ్మాయికి ఇచ్చేస్తావా? బిడ్డ, అమ్మాయి చేతులు పెడితే ఏం చేసింది అమ్మాయి హృదయం? అబ్బాయి చేతులు పెడితే ఆ హృదయాన్ని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయాలి? కడుగుతారా? శుభ్రం చేస్తారా? అయితే దేవుడి చేతుల్లో నువ్వు పెడితే ఆయన తన పవిత్రమైన రక్తంతో ఆ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి ఆయన వాక్యాన్ని రాసి దాన్ని ఆత్మతో నింపుతారు ఆయన. కాబట్టి మన హృదయాన్ని దేవుడికి మనం ఇవ్వాలి. మీ హృదయాన్ని దయచేసి దేవుడికి ఇవ్వడానికి ట్రై చేయండి. తప్పకుండా అటువంటి హృదయాన్ని ఆ దేవుడు స్వీకరిస్తాడు. హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే అన్నిటికీ అక్కడి నుంచే జీవ జల నదులు హృదయం నుంచే పొర్లి పారుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది హృదయంలో అందరిని హృదయంలో పెట్టేసుకుంటూ ఉంటాం. మన ఫోన్లో మెసేజ్లు ఎక్కువైనాయి అంటే వేరే మెసేజ్లు ఎక్కవు. ఆ మెసేజ్లు అన్నీ డిలీట్ చేస్తేనే వేరే మెసేజ్లు ఎక్కుతాయి. అలాగే మన హృదయంలో చూడండి, చాలామంది మన హృదయాల్లో వాళ్ళ హృదయాలు వేరే వాళ్ళని పెట్టుకుంటారు. కొంతమంది మా అమ్మ నాకు దైవం అని అమ్మని పెట్టుకుంటాడు. ఒకడు మా నాన్న నాకు దైవం అని నాన్న పెట్టుకుంటాడు. ఒకడు వాడికి ఇష్టమైన హీరోని తీసుకొచ్చి హృదయంలో పెడతాడు. ఒక హీరోయిన్ తీసుకొచ్చి హృదయంలో పెడతాడు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ని తీసుకొచ్చి, ఆడుకునే క్రీడాకారుని తీసుకొచ్చి తన హృదయంలో పెట్టుకుంటాడు. అందమైన కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చి తన హృదయంలో ఉంచుకుంటాడు. దేవుడు అంత బాధపడుతున్నాడు, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది మనవణ్ణి పెట్టుకుంటారు హృదయంలో. మనుషుల్ని హృదయంలో పెట్టుకోవడానికి దేవుడు మనకు హృదయాన్ని ఇచ్చింది. దేవుడు హృదయాన్ని ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి. అది చెడిపోయింది కాబట్టి ఆయన చేతిలో పెడితే బాగు చేస్తాడు. నీ మనవడి చేతిలోనో, మనవరాల చేతిలోనో, నీ కొడుకు చేతిలోనో, నీ కోడల చేతిలోనో, నీ కూతురు అల్లుడి చేతిలో పెడితే దాన్ని బాగు చేస్తారా? హీరో చేతిలో పెడితే బాగు చేస్తాడా? ఎవరి చేతిలో పెట్టే కూడా మన హృదయాలు బాగుపడవు. ఎప్పుడైతే దేవుడి చేతులు పెడతామో దాన్ని ఆయన కడిగి శుద్ధీకరించి వాక్యం రాసి ఆత్మతో నింపుతారో అప్పుడు నువ్వు నేను ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధన చేస్తాం. ప్రేమతో అనమాట. ఆయన ఎప్పుడయ్యా మనం ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేదంటే ఆయన హృదయాన్ని ఆయనకి నువ్వు ఇచ్చినప్పుడే. కాబట్టి మన హృదయాలు దేవునికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రేమతో అనమాట. దేవునికి కనుక మన హృదయం ఇవ్వకపోతే చాలా నష్టపోతాం మనం. చూడండి, ఒక మాట చదువుదాం. 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ రాజంట 3 పనుల విషయాల్లో, సేవాధర్మం విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో, ఇంకోటి ఏంటి, ఈ 3 విషయాల్లో ఆయన పూర్ణ హృదయముతో ఆయన చేశాడని రాయబడింది. దేవునికి మనము మన హృదయాన్ని అప్పగించకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేసుకుంటామా? పూర్ణ హృదయంతో చేయలేం. పాటలు పాడతామా? పూర్ణ హృదయంతో పాడలేం. ఆరాధన చేస్తామా? పూర్ణ హృదయంతో చేయలేం. సేవ చేస్తామా? పూర్ణ హృదయంతో చేయలేం. ఏదైనా ఇస్తామా? పూర్ణ హృదయంతో చేయలేం. ఎందుకని? ఆ హృదయం దేవునికి ఇవ్వలేదు కాబట్టి. ఎవరైతే దేవుడికి తన హృదయాన్ని ఇస్తారో దేవుడు ఆ హృదయాన్ని తెరిచి శుభ్రపరిచి శుద్ధీకరించి దాన్ని కడిగి ఆత్మతో నింపిస్తాడు కదా. అప్పుడు ఆ మనిషి ఏ పని చేసినా పూర్ణ హృదయంతో చేస్తాడు. అందుకనే చూడండి, ఈ రోజున పాటలు పాడేవాళ్ళని చూడండి, ఏంటో పాడేదేంటో వాళ్ళు చేసేదేంటో. పాట ఏమో నవ్వుతూ అనే పాట, ఏడుస్తా పాడుతూ ఉంటారు. ప్రేమతో పెట్టారా? దేవుని విషయంలో మనం అలా సంతోషంగా ఉంటాం. రేపు ఆదివారం అని నీ లోపల ఒక సంతోషం రావాలి. రేపు ఆదివారం, రేపు నేను చర్చికి వెళ్తున్నాను, మా పాస్టర్ గారిని, మా పాస్టర్ గారిని, మా సంఘస్థులు అందరినీ నేను చూస్తాను, కొన్ని గంటలు మేము చర్చిలో ఉంటాను, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషాన్ని దేవుడు పెంచుతాడు మనకి. ఇది ఎలా వచ్చింది? ఇది మామూలుగా అయితే రాదు అందరికీ. ఎవరైతే దేవుడికి హృదయాన్ని ఇవ్వరో వాళ్ళకి సంతోషం ఉండదు. ఏదో వస్తున్నాం, చేస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. అడిగితే ఎందుకు వస్తున్నానో నాకే తెలియదు అమ్మాయి,
ఎందుకంటే హృదయం ఇవ్వలేదు. ఎవరైతే హృదయం ఇస్తారో వాళ్ళు పాట పాడినా సంతోషంగా పాడతారు, సేవ చేసినా సంతోషంగా చేస్తారు, బైబిల్ చదివినా సంతోషంగా చదువుతారు. కారణం ఏంటంటే వాళ్ళు తమ హృదయాన్ని దేవుడికి ఇచ్చిన వాళ్ళు. మన హృదయాలు దేవుడికి మాత్రమే ఇచ్చుదుము గాక. ఆ హృదయాన్ని ఆయన కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, శుద్ధీకరిస్తాడు, దానిలో ఆయన ఆత్మ ఉంచుతాడు. అప్పుడు నువ్వు ఆయన్ని ఒక పాట పాడేవా నిజంగా పాడతావు, ఒక ప్రార్థన చేసేవా నిజంగా చేస్తావు, ఒక ఆరాధన చేసేవా నిజంగా చేస్తావు, ఒక సేవ చేసేవా నిజంగా చేస్తావు, నిజంగా చేస్తావు, నిజంగా చేస్తావు, నిజంగా చేస్తావు. మా బైబిల్ చెబుతుంది, నిజంగా ప్రార్థన చేసే వాళ్ళకి నేను దగ్గరగా ఉంటాను, నిజంగా పాటలు పాడే వాళ్ళకి నేను దగ్గరగా ఉంటాను, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళకి దేవుడు దగ్గరగా ఉంటాడు. కాబట్టి ప్రేమ కనబడరా, దేవుడు ఇన్ని మనకిస్తా దేవుడు నిన్ను నా నుంచి ఏమడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతున్నాడు. హృదయాన్ని. దావీదు గారు గొలియాతుని చంపేసిన తర్వాత అది చూస్తాడు యోనాతాను హృదయం అంట అలా వెళ్ళిపోయిందంట దావీదు హృదయం లోపలికి. రాసిందండి బైబిల్లో. దావీదు గారు అంటారు 2 సమయంలోనే అంటాడు, యోనాతాను చనిపోయినప్పుడు దావీదు పాట పాడతాడు. ఓ యోనాతానా, నువ్వు ఎంత ప్రేమ గల్లవాడివయ్యా, ఆడవాళ్ళు చూపించే ప్రేమ కంటే నువ్వు నా మీద ఎక్కువ ప్రేమ చూపించావు. ఒక ఆశ్చర్యకరమైన పదాన్ని అక్కడ వాడాడు. అసలు సహజంగానే ప్రేమలో ఆడవాళ్ళు మించిన వాళ్ళు లేరు. తల్లిగా ఆవిడికి అవార్డు, భార్యగా ఆవిడికి అవార్డు, చెల్లిగా ఆవిడికి అవార్డు, అక్కగా ఆవిడికి అవార్డు. ఆడవాళ్ళకండి అంత గొప్ప వరం అది, దేవుడిచ్చిన గిఫ్ట్ అది. కొన్నేమో మగవాళ్ళకి మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్నేమో ఆడవాళ్ళకి మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్నేమో మగవాళ్ళకి చెడ్డ లక్షణాలు ఉన్నాయి, కొన్నేమో ఆడవాళ్ళకి చెడ్డ లక్షణాలు ఉన్నాయి. మంచి లక్షణాల గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఆడవాళ్ళకి ఎంత మంచి లక్షణం, తల్లిగా న్యాయం చేస్తారు, భార్యగా న్యాయం చేస్తారు. ఇప్పుడు దావీదు గారు అంటారు, యోనాతానా అయ్యా నువ్వు ఏంటి నీ ప్రేమ నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ ప్రేమను చూశాను, నా భార్య ప్రేమను చూశాను, బిడ్డల ప్రేమను చూశాను, వీళ్ళ ప్రేమను నువ్వు దాటిపోయింది నీ ప్రేమ అంటాడు. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందంట, పరవేసుకుపోయిందంట. నేను అంటాను, యోనాతాను హృదయమే దావీదుతో కలిసిపోతే నీ హృదయం నా హృదయం యేసుక్రీస్తు ప్రభుతో పెనవేసుకొని ఉంటును గాక. ఆమేన్. అందుకనే హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. మనం నిర్ణయించుకోండి, నీ హృదయం నువ్వు దేవుడికి ఇచ్చావా లేదా. ఇప్పటికీ నీ హృదయంలో ఎవరైనా హీరోలు ఉన్నారా? సినిమా హీరోలు, ఎవరైనా స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారా? ఎవరైనా వాళ్ళకి రాజకీయ నాయకులు ఉన్నారా? తీసి పక్కన పెడదాం. దేవుడి చేతుల్లో మన హృదయం పెడదాం, అది పదిలంగా ఉంటుంది. హృదయమనడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడనుచు తట్టుచుండే సకల విధములను, నిలిచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. ఏ హృదయం దగ్గర నిలబడతాడుతున్నాడు? నువ్వు తలుపు తెరిచి ఆయనకి నీ హృదయంలో స్థానం ఇస్తావని, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావని దేవుడు అడుగుతున్నాడు. బిడ్డ, ఎవరెవరికో ఇవ్వమాకండి దయచేసి, ఎవరికి ఇవ్వద్దు. నీ హృదయం చాలా విలువైంది, ఆ హృదయాన్ని దేవుడి చేతుల్లో పెట్టావు. ఆమేన్. అలాగే మనం ముందుముగాక. ఆమేన్. రెండవది, దేవుడికి ఏం కావాలి? మొదటిది ఏంటి? దేవుడు ఏమడుతున్నాడు? దేవుడు చాలా ఇచ్చాడు కదా, మనకి చాలా ఇచ్చాడు. పెద్ద ఆకాశం, భూమి, సముద్రం, చెట్లు, వృక్షాలు, గాలి, వెలుతురు, మంచు, వర్షం చాలా ఇచ్చాడు. ఊపిరి ఇన్నిచ్చి ఏమడిగాడు? మనల్ని హృదయం అడుగుతున్నాడు. ఇద్దామా? నిర్ణయం తీసుకోండి. దేవా, నా హృదయాన్ని మీకు ఇస్తానయ్యా. రెండోది మనం దేవుడికి ఇవ్వవలసింది ఏంటో తెలుసా? టైం, సమయం ఇవ్వాలి. ఏమివ్వాలి? దేవుడికి సమయం ఇవ్వాలి. ప్రసంగి 3వ అధ్యాయం 1-7 వచనాలు. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుకొనుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకునుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు,
ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు ప్రతి దానికి సమయం ఉంది. అమ్మా బ్రదర్స్, ప్రతిదానికి సమయం ఉందా లేదా? పొద్దున్న లెగుస్తాం, బ్రష్ చేసుకోవడానికి సమయం ఉంది, టీ పెట్టడానికి సమయం ఉంది, బాత్రూమ్కి వెళ్తానికి సమయం ఉంది, స్నానం చేయడానికి సమయం ఉంది, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉందా? ఉండట్లేదు. ప్రతి దానికి సమయం ఉంది. అలాగే దేవుడికి కూడా నువ్వు సమయం ఇవ్వవలసినటువంటి వాడవే ఉన్నావు. నీ భర్తకు సమయం ఇవ్వకపోతే నీ సంసారం బాగుంటుందా? నీ భార్యకి నువ్వు టైం ఇవ్వకపోతే నీ సంసారం బాగుంటుందా? నీ బిడ్డలకి సమయం ఇవ్వకపోతే నీ కుటుంబం బాగుంటుందా? ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరు చూడండి, వాళ్ళు ఈ అమ్మాయి కోసం ఆ అబ్బాయి చాలా టైం ఇస్తాడు, అవునా? ఆ అబ్బాయి కోసం ఈ అమ్మాయి టైము ఇస్తుందా లేదండి? ఇస్తారు. ఎందుకని? టైం వీలు చూసుకుంటారు. ఎక్కడెక్కడ సెట్టింగ్ చేసుకుంటారు, టైం సెట్టింగ్. నేనేమంటున్నానంటే, ఏం ప్రార్థనకి టైం సెట్ చేసుకోలేకపోతున్నావు? చర్చికి వచ్చే టైం సెట్ చేసుకున్నావా? నీ ఇష్టానుసారం వస్తున్నావా? ఒక టైం పాటించే వాళ్ళకి దేవుడు వాళ్ళ ప్రార్థనకి జవాబు టయానికి ఇస్తాడు. ఆమేన్. ఎవరైతే దేవునికి సమయం ఇస్తారో దేవుడు వాళ్ళ ప్రార్థనకి జవాబు సమయానికి ఇస్తారు. చాలాసార్లు మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సమయానికి నువ్వు సమయం ఇవ్వనందువల్ల దేవుడు కూడా నీకు సమయం ఇవ్వడం లేదు. ఆయనకి చేత కదా, సర్వ సృష్టికర్త. కాబట్టి ప్రియమైన బిడ్డరా, ఆయనకి సమయం ఇద్దాం. ఆయన ఏం అడుగుతున్నాడు మన దగ్గర నుంచి? జస్ట్ హార్ట్ అడిగాడు, సెకండ్ ఏం అడిగాడు? టైం అడిగాడు, సమయం అన్నాడు. అన్నిటికీ సమయం ఇస్తున్నాం. పిల్లలకి అన్నం పెట్టడానికి సమయం ఉంటుంది, బజార్ వెళ్తానికి సమయం ఉంటుంది, షాపింగ్ టైం ఉంటుంది, అన్నిటికీ ఉంటుందండి. ఒక్కటి కాదు, నేను చెప్పుకుంటే వెళ్తే పనులు అనేకమని ఉంటాయి. ప్రతి పనికి నీ దగ్గర టైం ఉన్న మానవుడా, దేవునికి నువ్వు టైం ఇవ్వలేకపోతున్నావు? చూద్దాం లోక రాసిన సువార్త 19వ అధ్యాయం. ఒక మనుషుడు ఉన్నాడు, 1-6 వచనాల్లో. మీకు అందరికీ తెలుసు, నేను ఆ మాటలు చదువుతాను మీకోసం కొంచెం వేగంగా. తీసారా? లోకా సువార్త 19వ అధ్యాయం 1-6 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుంటాను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో అట్లా చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నానని నేను ఎవనొద్దనైనను అన్యాయముగానైనను దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాను. ప్రేమని దేవుని పెట్టారా? ఈయన సమయం ఇచ్చినటువంటి ఒక మనుషుడు, దేవునికి ఎక్కువ సమయం ఇచ్చినటువంటి వాడు. ఇతను ఎవరో తెలుసు కదా మీకు? వ్యాపారస్తుడు, ట్యాక్స్ కలెక్టర్. అంటే పన్ను వసూలు చేసేవాడు. పన్ను వసూలు చేసేవాడికి ఎంత తిరిగితే అంత డబ్బులు, తెలుసా? పన్ను వసూలు చేసేవాడికి వాడు కూర్చుంటేనే ఇక లాభం ఉండదు. తిరిగి అంతవరకు సందులు తిరుగుతా అమ్ముకున్నటువంటి వాళ్ళని పట్టుకొని పీడించి వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. పాత రోజుల్లో కనుక మా చిన్నతనాల్లో మేము చూస్తూ ఉండేవాళ్ళం. రోడ్లో కనపడే వాళ్ళని కూడా ఆపి, బోని అవ్వలేసారంటే ముందు డబ్బులు ఇవ్వరాను, తర్వాత చూసుకో. బోని అవ్వలేదన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సిందే ఆ ఏరియాలో అమ్ముకుంటుంటే. ప్రియమైన దేవుని బిడ్డరా, రైల్వే స్టేషన్లో మీరు చూస్తుంటారు, ఆర్పిఎఫ్లు వాళ్ళందరూ కూడా ట్రైన్లు వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా వసూలు చేసేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ట్యాక్స్ వాళ్ళకి టైం అనేది ఎవరికి ఇవ్వరాళ్ళు. ఎంత టైము రోడ్డు మీదే ఉంటారు, బజార్లోనే ఉంటారు, స్టేషన్లోనే ఉంటారు, బస్ స్టాండ్లోనే ఉంటారు. ప్రతి వ్యాపారస్తుడి దగ్గర అమ్ముకోవడానికి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇప్పుడు ఈ జక్కయ్య అలాంటి పని చేసేవాడు. ఇతను యేసు ప్రభు గురించి విన్నాడు. ఇతనేదో స్వస్థత కోసం వ్యాధిగ్రస్తుడు కాదు, ఇతనికి పాపేం తెలియదు. ఇతను ఏంటంటే జస్ట్ చూడాలనుకున్నాడు అంతే యేసు ప్రభుని. ఇప్పుడు ఇతను చూడాలనుకుంటే ఇతను శరీరం చెబుతుంది, జక్కయ్య నీకు అవ్వదు, ఎందుకంటే నువ్వు వ్యాపారస్తుడు, నీకు టైం ఎక్కడ ఉంటుంది? నువ్వు పొద్దున్న లేస్తే ఇంటికి వెళ్తానే నీ భార్య పిల్లలను చూసుకోవడానికి నీకు టైం లేదు. నువ్వు యేసు ప్రభుని చూస్తే టైం ఎక్కడుంది? ఆ టైం నువ్వు ఎలా ఇస్తావు? అంటే ఫస్ట్ ఇప్పుడు జక్క ఏమి ఇవ్వాలి దేవుడికి? యేసు ప్రభుని చూడండి టైం ఇవ్వాలి.
వ్యాపారాన్ని ఆపేశాడండి. ఆ రోజు ఆపేసి తన యేసు ప్రభు చూస్తానికి టైం తీసుకున్నాడు. తను పొట్టివాడు, జనాలు వస్తే చూడలేడు, అందుకని చెప్పి చెట్టు ఎక్కాడు. ముందుగానే చెట్టు ఎక్కడం అంటే ఎలా ఎక్కుంటాడు అనుకుంటున్నారు? దిగడం అయితే దిగలం, మనం కూడా చూడు కొండ దిగ్గలం ఈజీగా, విజయవాడ కొండ ఎక్కలేం. ఎక్కడం కష్టమా, దిగడం కష్టమా? ఎక్కడం కష్టం. కొండలు ఎక్కిన వాళ్ళు ఎవరైనా అనుభవం ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు దోని పెట్టారా, ఆయన చెట్టు ఎక్కడం కష్టం. అందరూ చూస్తాడు, ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్, నవ్వుతారు పొట్టోడు ఎక్కలేదని. చీకటితోనే ఎక్కాడు. నేను నా సొంత అభిప్రాయాన్ని సొంత అభిప్రాయంగా చెప్పాలి. వాక్యం ఉన్నటువంటి దాన్ని చరిత్ర చెప్పాను. ఇందాక అబ్రహాం చరిత్ర చెప్పాను, అది చరిత్ర, బైబిల్లో ఉండదు. కాబట్టి తెల్లవారుజామున చీకటితోనే చెట్టు ఎక్కేశాడు, మేడి చెట్టు. ఎవరు చూడకూడదు, నవ్వకూడదు కదా. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. 10ంటికి వస్తాడా, 9ంటికి వస్తాడా, 12ంటికి వస్తాడా, 2ంటికి వస్తాడా, 4ంటికి వస్తాడా? అప్పుడుదా చెట్టు మీద ఉన్నాడు. టైం అంతా వేస్ట్. ఆ రోజున కలెక్షన్ డబ్బంతా త్యాగమే. డబ్బు వదిలేశాడు, టైం వదిలేశాడు, వ్యాపారం వదిలేశాడు. యేసు ప్రభుని చూడాలంతే. యేసు ప్రభు కోసం ఒక సమయం ఇచ్చాడు. టైం ఇవ్వనటువంటి మనుషుడు, భార్యకి టైం ఇవ్వడు, బిడ్డలకి టైం ఇవ్వనటువంటి మనుషుడు. ప్రేమతో బిడ్డరా టైం ఇచ్చాడు. ఓ ఎంత గొప్పదండి. మనమే ఉంటున్నాం ఈ రోజున. చర్చికి రాలేదంటే పాస్టర్ అడిగితే పాస్టర్ అంటే టైం లేదండి. కొంతమంది జాబ్స్కి వెళ్తారు, ముఖ్యమైన పని, నువ్వు లేకపోతే అవ్వదు, వెళ్ళి పనికి, ప్రాబ్లం లేదు. నువ్వు లేకపోయినా అయ్యిద్ది, ఉండిపో. ఆ రోజు ఇచ్చే 500, 1000 రూపాయలు దేవుడి కోసం నువ్వు త్యాగం చేస్తే సోమవారం నుంచి మంగళవారం లోపు నీకు ఇంకా చాలా అనుగ్రహిస్తాడు ఆయన. నీకు రావాల్సిన నీ దగ్గర ఉంది ఒక్కదారే, నీ పని రూట్లోనే, నీ పనిలోనే నువ్వు సంపాదించాలి. ఆయన నీకు ఇవ్వాలనుకున్నాడంటే 5 ద్వారాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి పరలోకం, 2 4 దిక్కులు, 5 ద్వారాల నుంచి వస్తాడు. కొత్త ద్వారాలు పుట్టించగలడు, 1000 ద్వారాలు తెరవగలడు. ఆయన డోర్, నేనే ద్వారం అని చెప్పాడు ఆయన. ఆయన ఏ ద్వారమైనా తెరవగలడు. కాబట్టి ప్రేమిద్దాం బిడ్డరా, చిన్న త్యాగాలు. జక్కయ్య త్యాగం చేశాడు, డబ్బును వదిలేసుకున్నాడు. ఆ రోజు ట్యాక్స్, టైం అంతా ఇచ్చేసాడు. అసలు జక్కే టైం ఇవ్వనివ్వడు ఎవరు. నేను అనుకుంటాను జక్కే తన భార్యతో కూడా మాట్లాడు, భోజనం టైంలో కూడా ఫటాఫట్ తినేసి వెళ్ళిపోతాడు. వ్యాపారం గురించి ఆలోచిస్తాడు, ఇప్పుడు అక్కడ తిరిగి వచ్చి ఇటు వెళ్ళాలని చెప్పేసి. అంత పక్కా బిజినెస్ మ్యాన్. దేవుడికి సమయం ఇచ్చాడు. దేవుడు వదిలేశాడా? ఆయనకి తిరిగి ఇచ్చాడు, అతనికి రక్షణ ఇచ్చాడు. ఓ మనం దేవుడికి సమయం ఇస్తే దేవుడు మనకి రక్షణ ఇస్తాడండి. దేవుడికి మనం సమయం ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. దేవుడికి మనం సమయం ఇస్తే మనం అబ్రహాం కుమారులం అయిపోతామండి. దేవుడికి మనం సమయం ఇస్తే మనం శాంతి సమాధానాలతో ఉంటాం. ప్రేమతో అనిపెట్టారా, సమయం ఇచ్చిన ఏ కుటుంబమైనా బాగానే ఉంటుంది. ఒక వ్యాపారస్తుడి గురించి ఆలోచించండి మీరు. ఆ వ్యాపారస్తుడు తన వ్యాపారానికి ఎంత సమయాన్ని ఇస్తాడో చూడండి. ఒక షాప్ ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఆలోచించండి. పొద్దున్న షాపు తెరుస్తారు, తొందరగా తెరుస్తారు, లేటుగా మోస్తారు. ఏ రోజు అనుకోడు తొందర మూసేసి వెళ్ళిపోదామని ఇంటికి. ఇంట్లో పిల్లలు రా డాడీ, తొందర రా డాడీ, షాపు కట్టేసాను అన్న కూడా రారు. ఏదైనా వ్యాపారం వస్తుంది ఆఖరికి అని. వ్యాపారానికి అంత సమయాన్ని ఇస్తారు వ్యాపారస్తులు. ఏమండి, మనం క్రైస్తవులం, దేవునికి సమయం ఇవ్వకపోతే ఎలాగండి? మనం అందరికి సమయం ఇస్తున్నాం కదా, భర్తకు సమయం ఇస్తున్నారు కదా, మీరు పిల్లలకు సమయం ఇస్తున్నారు కదా, వంటకు సమయం ఇస్తున్నారు కదా, ఇన్ని ఇస్తున్నటువంటి మీరు దేవునికి ఎందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు? దేవునికి కూడా సమయం ఇవ్వండి. ప్రతిరోజు మీరు దేవునితో కొద్దిసేపు మాట్లాడండి. ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్నే లెగవండి, ఫటాఫట్ వంట చేసేయండి. భర్త పిల్లలు డ్యూటీకి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు, స్నానం చేయండి, ఫ్రెష్గా తలిపేసేసి కొంట్లో ఉండి ప్రార్థన చేసుకోండి, కొద్దిసేపు బైబిల్ చదువుకోండి. మంచి అలవాటు. మీ గ్రామం బాగుంటుంది, మీ దేశం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది. మనం దేవుడికి సమయం ఇవ్వనందువల్ల చాలా కోల్పోతున్నాం. సమయం ఇవ్వకపోతేనే కదా ఈ రోజున కుటుంబాలని విడిపోతున్నాయి. ఎందుకు విడిపోతున్నాయి కుటుంబాలు? సమయం. ఒక స్నేహంలో సమయం ఉంటే ఫ్రెండ్స్కి చూడండి ఎంత టైం ఇస్తాం. అలాగే దేవుడు మన ఫ్రెండ్, ఆయనకి మనం టైం ఇవ్వాలి. ఇక్కడి నుంచి మనం దేవుడికి మన హృదయంతో పాటు సమయాన్ని కూడా ఇచ్చుదుము గాక. ఆమేన్. మూడోది, మనం దేవుడికి ఏమి ఇవ్వాలి? 22వ అధ్యాయం 29వ వచనం, నిర్గమాకాండం. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పించడానికి ఆలస్యం చేయకూడదు, తడవ చేయకూడదు. దేవుడికి ఇవ్వవలసింది మొట్టమొదటిగా 10వ భాగం కాదు. దేవుడికి ఇవ్వవలసింది మొట్టమొదటిగా నీ హృదయం రా బాబు అని ప్రకటించే వాళ్ళు కరువయ్యారు.
నువ్వు దేవుడికి అర్పించవలసిందే దశమ భాగం కాదు, మొట్టమొదటిగా నువ్వు సమయం ఇవ్వాలి అనేది తెలుసుకోలేకపోతున్నారు. మొట్టమొదటిగా దేవుడికి మనం హృదయాన్ని ఇవ్వాలి, రెండోది సమయం ఇవ్వాలి, మూడోది దశమ భాగం ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. 12 గోత్రాలు వాళ్ళకి దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తున్నప్పుడే బంగారంతో బయటకు తీసుకొచ్చాడు. బంగారం ఇచ్చి బయటకు తీసుకొచ్చాడు. ఆయన ఇచ్చే దేవుడు. అందరికీ స్థలాలు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, తోటలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. కానీ వాళ్ళకి సేవ చేసే యాజకులకి, లేవీయులకి స్థలం ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, తోటలు ఇవ్వలేదు, పొలాలు ఇవ్వలేదు. ఇవ్వనని చెప్పాడు. బైబిల్ చక్క చదివితేనే తెలుస్తుంది. నేను ఇవ్వను, నేనే వాళ్ళ బంగారం, నేనే వాళ్ళ స్వాస్థ్యం, నేనే వాళ్ళ తోటలు, నేనే వాళ్ళ పొలాలు అని చెప్పాడు దేవుడు. లేవీయులు కూడా అలాగే అన్నారు. అని చెప్పిన తర్వాత, అంటే మీకు అర్థం అనుకోవచ్చు, షార్ట్గా చెప్తున్నాను అసలైన స్టోరీ. 12 గోత్రాలను పిలిచి, మీరు మీ పంటలు పండినా, పొలాలు పండినా, ఏది చేసినా మొట్టమొదటి సస్య ద్రవ్యములను తీసుకొని లేవీయుల దగ్గరికి వెళ్ళి, యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళతో చెబుతున్నాడు, మీకేమి లేకుండా చేశారని బాధపడద్దు, వాళ్ళు అన్నీ మొదటి అన్నీ మీ దగ్గరికి వస్తాయి. వాళ్ళకి ఇవ్వడానికి ఇచ్చాను, మీకు ఇవ్వలేదు, తేడా చూపించాను అనుకోకూడదు. నేను పక్షపాతం లేని దేవుణ్ణి, నీకు కావాల్సినవన్నీ నేను రెడీ చేస్తానని చెప్పి సేవకులు రెడీ చేస్తారు. కాబట్టి సేవకులు వేరే వేరే పని చేయకూడదు, వాళ్ళు దేవుని సేవలోనే ఉండాలి. పాస్టర్లు ఉద్యోగం చేసుకుంటున్నారు అనుకో, నువ్వు సోమవారం ప్రార్థన పెట్టుకుంటే ఎలా అవుతాను నేను? నాకు ఉద్యోగం. బుధవారం బైబిల్ స్టడీకి నేను ఎలా ఉంటాను? నాకు ఉద్యోగం ఉంది కదా, నేను సెలవు పెట్టుకోలేనుగా. అర్థమవుతుందండి? అందుకని సేవకుడు ఏ పనిలో ఉండకుండా దేవుడి పని, విశ్వాసుల సంఘ పనిలో ఉండాలి. అందుకని అతన్ని పోషించడానికి వీళ్ళ దగ్గర పండిని అన్నీ కూడా మొట్టమొదటి అన్నీ రావాలని చెప్పి దేవుడు 10వ భాగం, దశమ భాగాన్ని పెట్టాడు. అంటే చాలామందికి ఈ స్టోరీ తెలియదు, అందుకే స్టోరీ చెప్తున్నాను. అసలు ఇప్పుడు ఇలా నడుస్తుంది. ఎంత బాగా చెప్పాడంటే 10వ భాగం ఇమ్మని చెప్పాడు. అంటే 100 రూపాయలకి డబ్బులు లెక్కలో వస్తే 100 రూపాయలకి 10 రూపాయలు ఇమ్మన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 23 ప్రకారం చదువుదాం ఒకసారి. పరిసయ్యులు సద్దుకారంట సోపులోను జీలకర్రలోనూ దశమ భాగాలు ఇస్తున్నారంట. మంచిదే, చప్పట్లు కొట్టచ్చు, దేవుడి స్తోత్రం, మంచిది. అయితే కనికరము ఇంకా విశ్వాసం విడిచిపెట్టేశారంట. న్యాయం, కనికరం, విశ్వాసం విడిచిపెట్టేశారంట. అక్కడ ఒక మాట చెబుతాడు. ఆ మాట, వీటిని చేస్తూనే వాటిని విడిచిపెట్టద్దు అంటాడు. వాటిని మానక వీటిని చేయండి అంట. అంటే దశమ భాగాన్ని కొంతమంది అంటుంటారు, కొత్త నిబంధనలో ఎక్కడన్నా దశమ భాగం ఇవ్వమని రాసి ఉందా పాస్టర్ గారు? చుట్టూ చెప్పండి. ఇదిగో ఇదే కొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వమని స్పష్టంగా యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 23 కొత్త నిబంధన. వాటిని మానక, ఏటిని 10% మానక వీటిని కూడా చేయండి, విశ్వాసాన్ని, న్యాయాన్ని, కనికరాన్ని అని చెప్పి మరొక విషయం, శిష్యులు ఒక అడుగు ముందేశారు. ఎప్పుడు శిష్యులు ముందు అడుగు వేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే, అలా కూడా కాదు, 10వ భాగమే కాదు, నన్ను దేవుడు బాగా ఆశీర్వదించాడు, నేను 20కి వస్తాను, నేను 30కి వస్తాను, నేను 70కి వస్తాను. ఇప్పుడు కాల్గేట్ అనేటువంటి ఒక పేస్ట్ ఉంది, మీరు లోకంలో తెలుసు. అతను దశమ భాగం 90% ఇస్తున్నాడు. అంటే 100 రూపాయలకి 90 రూపాయలు ఇస్తున్నాడు, 10 రూపాయలు తను తీసుకుంటున్నాడు. అతని ప్రారంభం ఏంటి తెలుసా? 90 రూపాయలు తీసుకునేవాడు, 10 రూపాయలు ఇచ్చేవాడు దశమ భాగం. దేవుడు అతను ఆశీర్వదిస్తుంటే 10 రూపాయల్లో ఫస్ట్ 20 రూపాయలు ఇచ్చేవాడు, ఫస్ట్ 10 ఇచ్చేవాడు, తర్వాత 20 ఇచ్చాడు, తర్వాత 30 ఇచ్చాడు, తర్వాత 40, 50, 60, 70, 80, 90 రూపాయలు ఇవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన 10 రూపాయలే ఎక్కువ ఆయనకి. ఆయన వ్యాపారాలు అలా ఉన్నాయి. అయితే నేను ఈ మాటలు చెప్పి మిమ్మల్ని దశమ భాగాలు ఏమని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, నువ్వు దేవుడికి హృదయం ఇవ్వకుండా నువ్వు ఏది ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోద్ది. నువ్వు దేవుడికి సమయం ఇవ్వకుండా నువ్వు ఏది ఇచ్చినా కూడా అది వ్యర్థమైద్ది. ఆ 2 ఇస్తానే, మూడోది నువ్వు దశమ భాగ్యం ఇవ్వు, నువ్వు తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు హృదయాన్ని ఇవ్వకుండా, నువ్వు సమయాన్ని ఇవ్వకుండా, కొంతమంది వదిలించేసుకున్నావు అని చెప్పి 10%, 10% ఇచ్చేసేస్తే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు అనుకుంటున్నావా? నో. నువ్వు దేవుడికి హృదయాన్ని ఇవ్వాలి, 2 దేవుడికి సమయాన్ని ఇవ్వాలి, 3వది నువ్వు దేవుడికి దశమ భాగం ఇవ్వాలి. ఈ 3 జాయింట్ అక్క చెల్లెళ్ళు అంటోళ్ళు. హృదయం, సమయం, దశమ భాగం 3 కలిసే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. కాబట్టి కొత్త నిబంధనలో నీ ఆశీర్వాదం పొందిన కొద్దీ
ఒకవేళ ఒక రోజుకి 5,000 సంపాదించావు, 500 తీసుకొచ్చి ఆ రోజు ఇచ్చేస్తాం, తీసి పక్కన పెట్టేసుకుంటాం. మనం ఇవ్వనంత వరకు ఏమండి, చూడండి, దేవుడు మనకి ఇచ్చేదంతా మనం ఆయనకి ఇచ్చేదంతా చాలా చిన్న విషయం. ఇందులో కూడా కొంతమంది వెనకడుగులో ఉన్నారు. దుఃఖకరమైన విషయం. దేవుడు చెబుతున్నాడు, ఇవ్వండి మీకు ఇవ్వబడును. మనం ఇవ్వాలి దేవుడికి, అది న్యాయం. ఎందుకు ఇవ్వాలి అంటే, సేవకుడు మీకు వాక్యం చెబుతున్నాడు, మీ ఆత్మకి ఆహారం పెడుతున్నాడు. నువ్వు నీ కొడుక్కి అన్నం కలిపి పెడుతుంటావు చూసావా, అలాగా నిన్ను చర్చికి పిలిచిన తర్వాత ఆదివారం రోజున నీకు వాక్యాన్ని కలిపి నీకు పెడుతున్నాడు. అందుకోసం అతనికి నువ్వు 10 భాగం ఇవ్వాలి, 10%. యేసుప్రభువు వారు నిన్ను నన్ను సత్యంలోకి నడిపించారు. జస్ట్ ఎంటర్డ్ ట్రూత్, బట్ హోలీ స్పిరిట్ మనల్ని డెప్త్లోకి తీసుకెళ్తున్నాడు, సత్యంలో ఉన్నటువంటి సర్వసత్యం లోపలికి. ఇవ్వండి ఇవ్వబడును. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇస్తాను తీసుకుంటాను యేసుప్రభు దగ్గర నుంచి. ఆమేన్. నేను 20%లో నమ్మకంగా ఉన్నాను, దేవుడు నా ప్రతి అవసరత సంధిస్తున్నారు. ఆయన 30లో నమ్మకంగా ఉన్నారు, దేవుడు ఆయన సంధిస్తున్నాడు. మీరు 10లో నమ్మకంగా ఉన్నారు, మిమ్మల్ని దేవుడు సంధిస్తున్నాడు. కానీ అందులో ఉండకూడదు, మనం కొంచెం దాటాలి. అన్ని నువ్వు కష్టం దాటుతాం. నువ్వు కష్టంలో వచ్చినప్పుడే ఆయన నీకు పెంచుతాడు ఇన్కమ్. నువ్వు ఇది పెంచితేనే అది పెంచుతాడు. కాబట్టి అవన్నీ ఆ సత్యం తెలియలే, కళ్ళు కనపడతాయి జనాలకి. అది తెలిస్తే అందులోకి వచ్చేస్తారు చాలామంది. ఆ సత్యం తెలియలేకుండా వెనకనిపోయాడు. అనుకుంటున్నారు, ఏంట్రా 20 అని చెప్తున్నా అనుకుంటున్నారు. 20కి నువ్వు వస్తే నీకు అప్పుడు దాని యొక్క అర్థం ఏంటి? 20కి నువ్వు వచ్చావంటే నీ రాబడి పెరిగిందనే కదా. పెరగపైన పెంచుతాడని అర్థం అక్కడ. కాబట్టి ప్రేమతో పడ్డారా, ఫస్ట్ దేవుడికి ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. రెండోది ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. మూడోది ఏమి ఇవ్వాలి? దశమ భాగం ఇవ్వాలి. ఒక మాట చదువుదాం. ఆది కాండము 14వ అధ్యాయం 14 నుంచి నేను చదువుతాను, చూడండి. 14 వచ్చును. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 317 మంది గురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. సరే, ఇక్కడ ఆగుదాం. అబ్రహాం గారు అన్న కొడుకు లోతు ఉన్నాడు కదా, ఆ లోతుంటున్న సొదొమ గొమొర్రా మీదకి 5 రాజులు, 5 సైన్యాలు, 5 సైన్యాధిపతులు, 5 మంత్రులు అందరూ యుద్ధానికి వచ్చారు. ఎంతమంది వచ్చుంటారు చూడండి. ఒక రాజు అంటేనే అంత ఉంటుంది సైన్యం. 5 రాజులు వచ్చారు. వచ్చి ఆ దేశాన్ని నాశనం చేశారు, సంపదంతా దోచుకున్నారు. ఆ ఊర్లో అబ్రహాం గారు అన్న కొడుకున్నాడు. అతని భార్యని, బిడ్డల్ని, సంపదను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక మనిషి అబ్రహాం దగ్గరికి వచ్చి, అయ్యా, ఇలాగ 5 రాజులు మా ఊరి మీదకి వచ్చారు, అందరం తీసుకెళ్ళిపోయారు, మీ తమ్ముడు కూడా బానిసగా తీసుకుని వెళ్ళాడు అనగానే అబ్రహాము తన దగ్గర 318 మంది ఉన్నారు పనులు. వాళ్ళు 5 రాజులు సైన్యం 318 మందిని తీసుకొని 5 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించి వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళారు అన్నిటిని తీసుకుని వచ్చాడు. అదే మనం చదివాం. మళ్ళీ చదువుతున్నాం చూడండి. 17వ వచనం. అతడు కదొర్లా యొమరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అబ్రహాము అప్పుడు అబ్రహాము అన్నిటిలో మెల్కీసెదెకుకు 10వ వంతు ఇచ్చాను. తమ్ముడిని పట్టుకుని వెళ్ళారు. అబ్రహాం గారు పనులతో వెళ్ళాడు, తీసుకుని వచ్చి ఎవరి దానికి ఇచ్చేశారు.
ఆ ఊరు రాజు అన్నాడు, అబ్రాహం ఏమైనా తీసుకోయా అన్నాడు. అయ్యా నాకొద్దండి, నాకు అసలు అద్దే వద్దు, రేపటి నువ్వు ఏదైనా అంటావు, నీ వల్ల నేను ఆశీర్వాదం పొందుకున్నాను, నాకు ఏ వద్దు వద్దని అబ్రాహం ఆపేశాడు. అప్పుడు మెల్కీషెదెకు గారు వచ్చారు, షాలేము రాజు. ఇండైరెక్ట్గా చెప్పండి, అదొక వేరే సబ్జెక్టు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం, ఆయన యేసు ప్రభువారు. అప్పుడు అలా వచ్చారు. షాలేము రాజు గారు వస్తే, షాలేము రాజు గారిని చూసిన వెంటనే అబ్రాహం గారు తన సొంత దాంట్లో నుంచి తీసి దశంభాగాన్ని ఇచ్చారు. బాగా వినండి. ఇస్తే షాలేము రాజు గారు, మెల్కీషెదెకు గారు ఆయనకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. మనకి రొట్టె ద్రాక్షరసాన్ని ఎక్కడ కూడా పరిచయం చేయలేదు. యేసు ప్రభువారు శిష్యుల దగ్గర మత్తయి సువార్తలో 20వ అధ్యాయం తర్వాతే పరిచయం చేశాడు. బాగా వినండి. అది శిష్యులతో పిలిచి నా శరీరాన్ని, నా రక్తాన్ని త్రాగండి అని చెప్పి అక్కడ చెప్పాడు. ఇక్కడ సీక్రెట్ ఎక్కడుందో చూడండి, కనెక్షన్. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ముందు 6000 సంవత్సరాలకు 5000 సంవత్సరాలకు పూర్వమే ఇది జరుగుతుంది, ప్రభు సంస్కార ఆరాధన. ఈ యొక్క మెల్కీషెదెకు గారు ఈ రొట్టెని ద్రాక్ష రసాన్ని అబ్రాహం గారికి ఇచ్చారు. అబ్రాహం గారు ఆ రొట్టెని తీసుకున్నాడు, ద్రాక్ష రసాన్ని తీసుకున్నాడు, రొట్టెని చూస్తున్నాడు. యేసయ్యా, 5000 సంవత్సరాల తర్వాత నువ్వు సిలువలో చనిపోతావు, నీ శరీరమే ఇది ప్రభువా, ఇప్పుడది నేను తింటున్నాను. ఎంత అదృష్టవంతున్నాయా నేను, ఎంత అదృష్టవంతుడిని. అయ్యా, నువ్వు 5000 సంవత్సరాల తర్వాత రక్తం కార్చిపోతున్నావు సిలువలో, అది నాకు ఇప్పుడే అందించాడయ్యా, నువ్వే వచ్చేస్తున్నావు నాకు. ఎంత అదృష్టవంతుని ప్రభువా నేను. ఈ అదృష్టాన్ని నేను పోగొట్టుకోను, మీ శరీరాన్ని తింటాను, మీ రక్తాన్ని త్రాగుతాను, నేను మీకు దశంభాగం ఇస్తాను. తిన్నాడు, త్రాగాడు, దశంభాగం ఇచ్చాడు. లోతు ఎవరో దేవుని బిడ్డే, బాప్తిసం తీసుకున్నవాడే. అతనికి ఇవ్వలేదు రొట్టె ద్రాక్షరసం, మెల్కీషెదెకు గారు. అతడు దానికి అర్హుడు కాదు. అక్కడ యేసు ప్రభు యొక్క శరీరాన్ని తినడానికి, రక్తం త్రాగడానికి అర్హుడు అబ్రాహం గారికి ఇచ్చాడు. దశంభాగం ఎవరు ఇవ్వాలి? అసలు రూల్ ప్రకారం లోతు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? లోతు ఎందుకు ఇవ్వాలి? పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చాయి కాబట్టి ఇవ్వాలి. పోగొట్టుకున్నవి తిరిగి వచ్చి ఇవ్వాలి. లోతు ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నాడు. అందుకే అతని జీవితం అలా అయిపోయింది. యవ్వనోళ్ళు వాళ్ళ జీవితాలే వేరు, ఇచ్చేవాళ్ళు వాళ్ళ జీవితాలే వేరు. ఇచ్చే వాళ్ళ జీవితాలే వేరు. వాళ్ళు సెలుపు అంటే ఏంటంటే వర్ధిల్లతోనే ఉంటారు. యవ్వనోళ్ళు వాళ్ళు పర్సంటేజ్, మీ పాస్ చూడండి, రాబోయే రోజుల్లో 40కి వెళ్ళిపోతాడు. 20లోకి నువ్వు వచ్చావంటే నీ రాబడి పెరిగిందని అర్థం. రాబడి పెరగకుండా దేవుడికి ఇమ్మని దేవుడు ఏ రోజున కూడా అడగడు. అందుకని యేసు ప్రభు చెబుతున్నాడు పరిసయ్యులతో, యూదులతో, అబ్రహాము నన్ను చూడాలని అనుకున్నాడయ్యా, చూసేశాడయ్యా అన్నాడు. ఏంటి, నీకు తిప్పి కొడితే 40 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహామును చూసావా అని అడుగుతున్నారు వాళ్ళు. అర్థమైంది ఇప్పుడు ఈ మాట ఎక్కడ కనెక్టింగో? అక్కడ కనెక్టింగ్. ఆదికాండం 14వ అధ్యాయంలో కనెక్టింగ్. మెల్కీషెదెకు ఎప్పుడైతే వచ్చాడో షాలేము రాజు, అప్పుడే యేసు ప్రభువుని చూసేశాడు అబ్రాహం గారు. అందుకని యేసు ప్రభు చెబుతున్న అబ్రాహం నన్ను చూడాలి అన్నాడు, చూసేశాడు. ఆదికాండం 14వ అధ్యాయం అనేసాడు. వీళ్ళ కోపం వచ్చేసింది. ఎప్పుడు చూశారండి? ప్రేమని దేవుని పెట్టారా? దశంభాగంలో చాలా మర్మాలు దాగి ఉన్నాయి. అది ప్రభు సంస్కార ఆరాధన తీసుకునే వాళ్ళే దశంభాగం ఇవ్వాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళే దశంభాగం ఇవ్వాలి. దేవుని బిడ్డగా మారిన వాళ్ళే దశంభాగంలో చేతులు పెట్టాలి. వాళ్ళని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఇవ్వండి మీకు ఇవ్వబడును, ఇవ్వండి మీకు ఇవ్వబడును. అబ్రాహం గారు ఇవ్వగలనే ఆయన రొట్టె ద్రాక్షను ఇచ్చాడు, ఈయన దశంభాగం ఇచ్చారు. ఆ బంధం చూడండి ఎలా ఉంది ప్రేమ. అందుకనే అబ్రహాము ఆ దేశం నుండి అత్యధికమైన ధనవంతుడిగా మారాడు. ఓ ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు మనం ఈ రోజున శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తానని యేసుప్రభువు వాగ్దానం చేయలేదు. నువ్వు ఆత్మ సంబంధంగా గొప్ప ధనవంతుడిగా, రాజుగా నువ్వు ఉంటావు ప్రేమ దేవుని బిడ్డరా. కాబట్టి మనం ఇవ్వండి మీకు ఇవ్వబడను, ఇవ్వండి. కొంతమంది ఒకవేళ నెలకు తీయలేకపోతే రోజుకి 500 సంపాదిస్తావు, 50 రూపాయలు తీసి పక్కన పెట్టే. సంఘం రిలేషన్, దేవుడితో కనెక్షన్, మనకి పరిశుద్ధాత్మతో కనెక్షన్, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో వరాలు, ఫలాలు, ప్రార్థనా జీవితం, సంఘ జీవితం. బయట వర్షం, గాలి, మంచు, నువ్వు వర్షాన్ని చూసిన వెంటనే తిడతావు,
పనికి మారిన వర్షం, పని పాటలేదు దీనికి. నేను వెళ్ళేటప్పుడే వస్తుంది. అవును, మరి నువ్వు చెప్పినప్పుడే ఇవ్వాలి, కొరవాలి. వర్షాన్ని తిట్టకూడదు. మేమైతే వర్షాన్ని తిట్టాం అండమాన్లో. ఒకప్పుడు నేను తిట్టేవాడిని యవనస్తుడిగా ఉన్నప్పుడు మీకులాగే. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. వర్షాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడదు. భయపడ్డా. ఓ ప్రభు, ఇంకోసారి వర్షానికి వ్యతిరేకంగా మాట్లాడినయ్యా, వర్షాన్ని ఆపమని ప్రార్థన చేయండి ప్రభు. అప్పటి నుంచి వర్షాన్ని ఆపమని, ఎప్పుడు మీటింగ్స్ ఉన్నా కానీ ఉన్నా కూడా ప్రభు నీ చిత్తమైతే వర్షం మాకు అనుకూలంగా చేయండి అయ్యా అంట. తర్వాత అండమాన్లో మేము తాగేదే వర్షం నీళ్ళు. మాకు 9 నెలలు, ఇప్పుడైతే 7 నెలలు 6 నెలలు వస్తాయి వర్షాలు, పక్క 6 నెలలు. ఈ 6 నెలలు వచ్చిన వర్షాన్ని గవర్నమెంట్ స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి మాకు రోజు మార్చి రోజు ఇస్తారు. వర్షాలు రాకపోతే స్నానం లేదు, తాగడానికి లేదు. కాబట్టి వర్షానికి వ్యతిరేకంగా మేము మాట్లాడం. మీకు వర్షంతో నీకు అవసరం లేదు, నీ భూమిలో నీకు బోరేస్తే నీళ్ళు వస్తాయి, అందుకని నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు. అక్కడ నీళ్ళు పెట్టింది కూడా దేవుడే. కాబట్టి ప్రేమతో అనుకుంటున్నాం, వర్షాన్ని కూడా దూషించకూడదు. మనకు ఆశీర్వాదం, వర్షం అనేది ఆశీర్వాదం. వర్షం ఉంటే చెట్లు బాగుంటాయి, చెట్లు బాగుంటే గాలి ఉంటుంది, గాలి ఉంటే గ్రీనిష్ ఉంటుంది, పచ్చదనం ఉంటుంది. కాబట్టి దేవుడు ఇన్ని ఇస్తున్నాడే మనకి, ఎన్ని ఇచ్చాడండి, ఎన్ని ఇచ్చాడు. మనం దేవుడికి 3 ఇవ్వలేమా? హృదయాన్ని ఇవ్వలేవా? ఎవరెవరికి ఇవ్వద్దు హృదయాన్ని. హృదయాన్ని ఎవరు పడితే అడిగి ఇవ్వద్దు, పాడు చేసేస్తారు. యేసుప్రభుకి ఇవ్వండి. ఆమేన్. సమయం ఇద్దాం. ఎంతమంది సమయం. మగవాళ్ళు అయితే సాయంత్రం 5 అయితే 6 అయితే సెంటర్లో ఉంటుంది. ఆ బజ్జీలు తినందే, ఆ టేబుల్కి దీప ఆనించిందే అని అడుగు, వాళ్ళకి నిద్ర పడతారు రాత్రి. ఆ సెంటర్లో కబుర్లు వేయాలి. వీళ్ళకి గడప దగ్గర కబుర్లు వేయాలి. వీళ్ళ దేళ్ళకి వాళ్ళకి ఇద్దరు తక్కువగా. టైం అనేక మందికి ఇస్తున్నాం, దేవుడికి మనం టైం అవ్వట్లేదు. ఆలోచించండి ఒకసారి, దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. 3వది దశంభాగం. అయ్యా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు తన దాసుని బతికేస్తాడు. దర్శనం ఉందా, బతుకుతాం. కానీ అందులో నువ్వు జాయిన్ అయ్యావంటే నీకు ఆశీర్వాదం. దేవుడు అనుకుంటాడు, నా సేవ జరుగుతుంటే, నా సేవకుడు సేవ చేస్తుంటే వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతో నా సేవకుడు ఆ ఊరు అతున్నాడు, ఖర్చులు ఉన్నాడు, తింటున్నాడు, ఉంటున్నాడు, అతని అవసరం తీర్చబడుతున్నాయని చెప్పి సేవకుడి నిమిత్తం నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప దేవుడు. నువ్వు అందులో భాగం పంచుకోవద్దు నువ్వు. కాబట్టి ప్రేమ దేవుడికి హృదయాన్ని ఇద్దాం. ఆమేన్. దేవుడికి సమయాన్ని ఇద్దాం. దేవుడికి దశంభాగం ఇద్దాం. న్యూ టెస్టమెంట్ దశంభాగాన్ని ఇద్దాం. ఆమేన్. మనం అలా పెంచుదాం. ప్రభు నేను ఇవ్వాలా ఎక్కువ 20% ఇవ్వండి, నా ఆశీర్వదించాను అడుగు. దేవుని రాబడి పెంచుతాడో లేదో చూడండి. ఆమేన్. పరమ తండ్రి మీ కొందనాలు కృప కలిగిన దేవానికి స్తోత్రాలు నాయన. వినిన వాక్యము బిడల హృదయాల్లో ఫలించునుగాక నాయన. హృదయాంతరంగాల్లో స్థిరపరచబడునుగాక, వారి హృదయాల్లో మండునుగాక నాయన. ఓ గొప్ప ఉద్యమం రగులునుగాక. బిడ్డలందరూ వారి అవసరతల్ని మహిమైశ్వర్యాలు తీర్చండి. వారి హృదయాంతరంగాల్లో మార్పును కలుగు చేయండి. ఒకవేళ వారి అనుభవాలు వాక్యానుసారంగా లేకపోతే వారిని సరిచేయండి నాయన. సరిచేసుకోవడానికి ఇష్టపడి నీ దగ్గర ప్రార్థించిన వారి హృదయాలన్నీ సరిచేయబడునుగాక. వారి హృదయాంతరంగాల్లో చేసుకున్న తీర్మానాలు స్థిరపరచబడునుగాక. మీరే బలపరిచి ధైర్యపరిచి నడిపించండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయండి. వాక్యాన్ని ప్రకటించినటువంటి నీ దైవజనుల మీద నీ అభిషేకాన్ని ఇంకా బలంగా ఉంచండి. వారు పోచున్న మార్గాలన్నీ సరళం చేయండి. వెళుచున్న చోట్లల్లా ఉద్యమాన్ని కలిగించండి. అండమాను ప్రాంతం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వీరి పరిచయను అభివృద్ధి పరచమని వేడుకుంటూ ఉన్నాం. పాస్టమ్మ గారిని కూడా మీరు బలపరచండి, ఆరోగ్యమును బలమును దయచేయండి నాయన. పాస్టమ్మ గారు ఎక్కడికి వెళ్తున్న వారి మీద మీ సన్నిధి ఉండునుగాక నాయన. తండ్రి ఈరోజు మా యొక్క సంఘానికి పంపి మమ్మల్ని హెచ్చరించి బలపరిచినందుకు స్తోత్రాలు. విశేషంగా వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ బలపరచబడి నీ రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచబడుదురుగాక. యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి. ఆమేన్.